ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రం ఉన్నది. అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళి శవం మీద పెట్టారనుకోండి, కాల్చేస్తుంది. శవాన్ని కాల్చినటువంటి అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా? చేయదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు. మీకు వంట చేసి పెట్టింది అగ్నిహోత్రం, పుణ్యం వచ్చిందా? పుణ్యం లేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది, మీరు స్వాహ అంటూ దేవతలకు ఇచ్చారు. ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి ఏమైనా గొప్పతనం ఉందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రం అపవిత్రత లేదు. యజ్ఞమునందు కొత్తగా పవిత్రత లేదు, అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రము అగ్నిగానే నిలబడుతుంది. ఆ వస్తు సంపర్కం అగ్నికి లేదు. కృష్ణుడు కూడా అలా నువ్వు భావించగలిగితే రాసలీల నీకేమి ఇబ్బంది అని అడిగాడు శుకుడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడనగా అగ్నిహోత్రము.